నా ఛానల్ తస్కరించావు బానే ఉంది. నా సోలో లెవెలింగ్ వీడియో మీద ఎందుకు పడ్డావురా సూట? అంటే అది రాన్ రీచ్ వస్తుందని. సర్లే ఏం చేస్తాం? థ్యాంక్ యూ అన్నయ్య. సో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్ మాంగా ఎక్స్ప్లెనేషన్. పోయిందా ఏంటి నీకు? అసలు ఏ కేటగిరీలో కూడా తెలియకుండా నీ వీడియోస్ చేస్తున్నావా? కర్మరా నాయన, అది మాంగా కాదు మాన్వా. ఇంకా వీడియోని కంటిన్యూ చెయ్యి. అంటే నువ్వు సరిగ్గా వింటున్నావు లేదో అని టెస్ట్ చేసా. పర్లేదు, బాగానే వింటున్నావు. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ చాప్టర్ ఆఫ్ సోలో లెవెలింగ్ మాన్వా. సో ఈ చాప్టర్లో ఏంటంటే మీకు పోయిన చాప్టర్కి ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్. అండ్ బై ద వే రెడ్ గేట్ ఆర్క్ మాత్రమే ఇది చేయబోతున్నా. అండ్ మోర్ ఓవర్ దీనికి థర్డ్ పార్ట్ కూడా ఉంది, అది కూడా చూస్తారు అనుకుంటున్నా. అండ్ ఈ చాప్టర్లో మీకు ది బెస్ట్ సీన్ జరగబోతుంది. అదేంటంటే మన జిన్వు షాడో మోనార్చ్ని పిలుస్తాడు. సో థ్రిల్లింగ్గా ఉంది కదా. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతేకాకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అవుద్ది. మన కించులు గాడు ఎక్కడైతే ఆగాడో బేర్స్ వస్తున్నాయి అని చెప్పి, ఇంకా అప్పుడే బ్యాటిల్కి రెడీ అవ్వండి అని చెప్పి అంటాడు కదా. అనంగానే బేర్స్ అయితే వస్తాయన్నమాట. కానీ మన కించులు గాడైతే వేసేస్తాడు ఊరకనే. ఇంకా కిలోమీటర్స్ కూడా షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే మన జిన్‌ని అయితే చూపిస్తారు. అలా వెళ్తా ఉంటాడనమాట ఫారెస్ట్‌లో. ఇంక అప్పుడే ఆ అమ్మాయి చెప్పుద్ది, ఐస్ బేర్ మార్క్స్ ఉన్నాయి చూడు కాస్త, ఎందుకైనా మంచిది వెనక్కెళ్ళిపోదాం అంటే, ఐస్ లీవ్స్ కంటే ఐస్ బేర్స్ చాలా రీజనబుల్. వాటిని చంపడం చాలా ఈజీనే. ఏం కాదు రా అని చెప్పైతే అంటాడు. ఇంక జిన్‌బు అప్పుడే ఇన్వెంటరీ ఓపెన్ చేసి అయితే క్లాత్స్ అయితే ఇస్తాడనమాట. ఈ చలికి తట్టుకోలేవు నువ్వు అని చెప్పి. ఏంటి స్పెషల్ మ్యాజిక్కా? ఈ మ్యాజిక్ ఒకళ్ళు లేదా ఇద్దరి దగ్గరే ఉంటది. అసలు ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? అంటే ఇంక జిన్‌బు వచ్చి తన తల మీద చెయ్యి పెట్టయితే ఇలా అంటాడు. నిన్ను నేనే తీసుకొచ్చా. నేనే కాపాడాలి. సో రెస్పాన్సిబిలిటీ నాది అంటాడు. కాబట్టి నువ్వు నన్ను ఏమీ అడక్కు. మీ ఇద్దరికి కూడా నన్నేం అడగొద్దు, డిమాండ్ చెయ్యొద్దు. ఇంక అలా మాట్లాడుతుండగానే ఒక బేర్ వస్తది. ఆ బేర్‌ని చూడంగానే మన జిన్‌వు గాల్లోకి ఎగిరి ఒక్క పంచ్ అయితే కొడతాడు. బేర్ అయితే ఖతం అయిపోద్ది ఇంక దాని పని. ఇంకప్పుడు మన జిన్‌వు అనుకుంటాడు, నేను పడ్డ కష్టానికి ఫలితం బానే వచ్చింది. ఒక్క దెబ్బతోనే లేపేశాను అని చెప్పి తను తానే హై ఇచ్చుకుంటాడనమాట. ఇంక ఆ అమ్మాయి అనుకుంటది, ఎవడురా నువ్వు ఇలా ఉన్నావు? ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నావేంటి? అసలు ఎవడురా నువ్వు? అంటది. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి హాంగ్ డాంగ్ సూ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. ఇంక వైట్ టైగర్ గిల్డ్ లీడర్ వచ్చేసి ఇలా అంటాడు, నీకు జిన్‌వుతో ఏం పని? అనంటే మన హాంగ్ డాంగ్ సూ అయితే మాత్రం నీ పని కాదు గది, నువ్వు నీ పని చూసుకో అయితే అంటాడు. ఇంకప్పుడు హాంగ్ డాంగ్ సూ చెప్తాడు, ఈ డంజన్ గేట్ ఓపెన్ అవుతే బావుండు. నేను సంగ్ జిన్‌వునైతే చూడొచ్చు అని చెప్పైతే అంటాడు. సంగ్ జిన్‌వు చాలా లక్కీ. ఎందుకంటే ఇదొక రెడ్ గేట్. హాంగ్ డాంగ్ సూ కూడా ఏమీ చేయలేదు. ఒకవేళ సంగ్ జిన్‌వు గనక తిరిగి వస్తే తను చాలా లక్కీ అని చెప్పంటాడు. ఇంకా ఆ తర్వాత ఇందాక కొట్టిన బేర్‌నైతే వీళ్ళు కాల్చుకొని తింటా ఉంటారు. ఇంకప్పుడే మన జిన్‌వు అయితే లేస్తాడు. ఇంకప్పుడు జీనా ఫ్రెండ్ చెప్పిద్ది, ఏంటి ఎక్కడికెళ్తున్నావు అంటే మన జిన్‌వు చెప్తాడు, నేను తిన్న తర్వాత ఎక్సర్‌సైజ్‌కెళ్ళాలి. సో వెళ్తున్నా అని చెప్పైతే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన వెంటనే కొన్ని బేర్‌లయితే కనిపిస్తాయి. ఇంకా మనోడైతే రండి అని చెప్పి పిలుస్తాడు మోనార్చిస్‌నైతే. అవైతే ఆ బేర్స్‌తో ఫైట్ చేస్తాయి. ఇంకా అలా ఫైట్ చేస్తుండంగా అయితే మనకొక థింగ్‌నైతే చెప్తారనమాట. అదేంటంటే ఈ షాడో మోనార్చిస్ అయితే మన జిన్‌బు మానానైతే భయంకరంగా డ్రైన్ అయితే చేసేస్తుంది. సో తనైతే అనుకుంటా ఉంటాడు. ఇంకప్పుడే బేర్స్ లీడర్ బాగా స్ట్రాంగ్ అయిన బేర్ అయితే వస్తదనమాట. ఇంక మన షాడో మోనార్చిస్ అన్నీ ఓడిపోతా ఉంటారు దాని చేతిలో. ఇంకప్పుడే మన జిన్‌బు అయితే వెళ్ళు ఇగ్రీస్ అని చెప్పైతే తనంటాడు. ఇంకా ఆ తర్వాత ఇగ్రీస్ అయితే ఆ బేర్‌తో ఫైట్ చేస్తాడు. మామూలుగా ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా జిన్‌వు చెప్తాడు, ఒకవేళ ఇగ్రీస్ నాతో తలపడుతున్నప్పుడు తన స్వర్డ్స్‌ని గనక యూజ్ చేసుంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడినైతే అనుకుంటా ఉంటాడు. లెక్క ప్రకారంగా ఇప్పుడు నేను ఇగ్రీస్ ఒకే లెవెల్‌లో ఉన్నాం. ఇక ఆ తర్వాత జిన్‌వు చెప్తాడు, నువ్వు బాగా చేసావు ఇగ్రీస్. సరే ఇంక వీటి పనేంటో చూద్దాం. ఎరైజ్ అనైతే అంటాడు మన జిన్‌వు. ఇంకప్పుడే బేర్స్ మోనార్చెస్ అయితే వస్తాయన్నమాట. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి వైట్ టైగర్ గిల్డ్ లీడర్ దగ్గరికైతే తీసుకెళ్తారు. తనైతే అంటా ఉంటాడు ఇలా, ఇంకా ఎంతసేపు 3 గంటలయిపోయింది అని చెప్పైతే అంటాడు. పైగా 3 రోజులు గడిచిపోయింది లోపల. ఇంకప్పుడు హాంగ్ డాంగ్ జూ అయితే మాత్రం సంగ్ జిన్‌హో కూడా చచ్చిపోయి ఉంటాడేమో! ఇంక నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవటం అని చెప్పైతే అంటాడు. ఇంక మేనేజర్ చెప్తాడు, తనైతే వైట్ టైగర్ గిల్డ్‌లో ఒక మెంబర్ అయితే కాదు.
తను తన ఫ్రెండ్‌నయితే తీసుకొచ్చాడనమాట. ఒక అమ్మాయినైతే తనకి ట్రైనింగ్ సెక్షన్ ఇవ్వటానికైతే వచ్చారు. ఇది రెడ్ గేట్‌లా మారిపోయింది అంటే, ఇంకా తను చెప్తాడు. ఇంకా తనైతే మా గిల్డ్‌లో లేడు అనంగానే ఇలా చెప్తుండంగా మన హాంగ్ డాంగ్‌సు అయితే తన మెడకైనైతే పట్టుకొని లేపుతాడనమాట. ఇంకప్పుడే వైట్ టైగర్ గిల్డ్ లీడర్ అయిన చీఫ్ సాంగ్‌మిన్ అయితే వచ్చి చెయ్యి పట్టుకొని వదులు అనైతే అంటాడు. ఇంక వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ అయితే అవుతుంది. ఇంక సీన్ షిఫ్ట్ చేసి మన కిమ్‌చిల్ గాడి దగ్గరికైతే తీసుకెళ్తారు. సో, ఇక్కడేంటంటే మన కిమ్‌చిల్ గాడి క్రూస్ అయితే మొత్తం చనిపోతారనమాట. సో, అప్పుడే కిమ్‌చిల్ గాడు ఇలా అనుకుంటాడు. నేను ఒక ఏ ర్యాంక్ హంటర్‌ని. కానీ ఏమీ చేయలేకపోతున్నా. ఇంతలా ఎందుకు నేనిలా ఉన్నాను అని చెప్పి బాధపడతా ఉంటాడు. ఇంకప్పుడే ఎనకాల నుంచి అయితే ఐస్ లీవ్స్ అయితే వస్తాయి. అది చూడంగానే మన కిమ్‌చిల్ గాడికి పడిపోద్దింక. పరిగెడతాడింక. సో, ఇక్కడితో చాప్టర్ 51 అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా చాప్టర్ 52లో మన కిమ్‌చిల్ గాడైతే భయపడుతూ చలికి వణుకుతా వెళ్తాడు. అప్పుడే ఒక సీన్ చూస్తాడు. అదేంటంటే ఇందాక మన జిన్‌వు అయితే చంపేసాడు గదా! ఆ బేర్స్ అన్నిటిని. సో, అదైతే చూసి ఏంటి అది ఏ ర్యాంక్ వాళ్ళు చేసుంటారా? లేదు లేదు నేను భ్రమపడుతున్నా అని చెప్పైతే వెళ్ళిపోతా ఉంటాడు. సో, ఇంకప్పుడే హాంగ్ డాంగ్సు ఇంకా చీఫ్ సాంగ్‌మిన్ అయితే క్లాష్ అయ్యే సీన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంక వీళ్ళిద్దరు క్లాష్ అవుతున్న మధ్యలో ఒకతనైతే వచ్చి వాళ్ళిద్దరి చేతులనైతే పట్టేసుకుంటాడనమాట. ఇంక తనైతే చెప్తాడు. అండ్ బై ద వే తినైతే ఎవరో కాదు. మనకి చాప్టర్ 46లో అయితే చూపెట్టారు గదా! ఎయిర్‌పోర్ట్‌లోకి వస్తుంటే హాంగ్ డాంగ్‌సూని పికప్ జేసుకోవటానికి. సో, తినే అనమాట. సో, తినైతే ఇలా అంటాడు. మీరు గనక నేను పట్టుకున్నప్పుడు మీ స్ట్రెంగ్త్‌ని వదిలేసారు కాబట్టి సరిపోయింది. లేక మీరింకా ఆ స్ట్రెంగ్త్‌ని హోల్డ్ చేసుంటే నా చేతులు ఈ పాటికి పోయేవి అని చెప్పైతే అంటాడు. పైగా నేనే సంగ్ జిన్ వూని ఫస్ట్ సస్పెక్ట్ చేసింది. ఖచ్చితంగా చెప్తున్నా తనైతే ఈ ర్యాంక్ మాత్రమే. ఇదంతా జరిగిన తర్వాత చూసి మన హాంగ్ డాంగ్‌సూ అయితే మాత్రం ఇంట్రెస్ట్ పోద్దనమాట. మీరేదన్నా చేసుకోండి నేనెళ్ళిపోతున్నా అని చెప్పైతే ఎళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సంగ్ జిన్ వూ క్రూమేట్స్ దగ్గరకైతే తీసుకెళ్తారు. సో, వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా చిందులేసుకుంటున్నారు. ఇంకప్పుడే మన కిమ్‌చుల్ గాడు ఎంట్రీ ఇస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఏంటి వీళ్ళు ఈ ర్యాంక్స్ కదా! వీళ్ళెలా సర్వైవ్ అవుతున్నారు? మేము ఏ ర్యాంక్స్ మేము ఓడిపోయాం. ఇదసలెలా జరుగుతుంది? పైగా వీళ్ళ దగ్గర అన్ని ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. ఫుడ్డు క్లోత్సు, ఇంకా పైగా బ్లాంకెట్సు, ఇంకా ఇన్ని ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. ఇంకప్పుడు మన కించుల్ గాడికైతే రేజొచ్చేసి అసలు వీళ్ళని బండబూతులు తిడతాడు. ఇంకప్పుడే "అసలు మీరంతా ఎలా బతికుంటున్నార్రా ఇంతసేపు? ఓహోహోహోహో! జిన్‌వు గాడి వల్ల ఎక్కడ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. లేకపోతే మిమ్మల్ని చంపేస్తా" అని చెప్పి కౌంట్ చేసుకుంటూ వస్తాడు. 1, 2, 3 4 అనంగానే మన జినువు వచ్చి నెత్తి మీద ఒకటి కొడతాడు. ఇంక వాడు దొర్లుకుంటా ఎక్కడికో ఎళ్లి పడతాడు. ఇంకప్పుడే మన జినువు ఇలా అంటాడు. ఎంతసేపని స్టెల్త్ మోడ్‌లో ఉంటారు. ఇంక హైడ్ అయింది చాలు బయటికి రండి అనంగానే మన బార్కా మొహం అయితే చూపిస్తారనమాట. సో, బార్కా అయితే ఇలా చెప్తాడు. నేనొకళ్ళ కోసం వెతుకుతున్నా అది మీ చుట్టుపక్కల్లోనే ఒకళ్ళున్నారు. పైగా ఈ ట్రాషెస్ దాంట్లో ఉన్నాడు. ఏంటి ట్రాషెస్సా? ఎవరినంటున్నావు ఆ మాట నువ్వు అని చెప్పి జిన్‌వు అడిగితే ఇంక మన బార్కా షాక్ అయిపోతాడు. ఏంటి నీకు మా లాంగ్వేజెస్ తెలుసా? ఇంకప్పుడు జిన్‌వు ఫ్రెండ్ అయితే ఇలా షాక్ అయిపోద్ది. ఏంటి నువ్వు వాళ్ళ లాంగ్వేజ్ ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇది ఎలా పాసిబుల్ అంటే మన జిన్‌వు చెప్తాడు. మేబీ ఇది నా సిస్టమ్ వల్ల అయ్యుండొచ్చు అంతే. ఇంక మన బార్కా అయితే నేను నీకు ఒకళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పైతే చూపిస్తాడు. సో, తినైతే ఎవరో కాదనమాట. మీరు మన ప్రీవియస్ వీడియో చూసుంటే అర్థమయ్యిద్ది. సో, ఐస్ లీవ్స్ ఎంట్రీ అయినప్పుడైతే చూపిస్తారు గదా! నీ పీక కట్ జేస్తా అని చెప్పి. సో, తనే అనమాట తినైతే. వీడు నీతో తలపడాలనుకుంటున్నాడనే లోపే మన జినువు అయితే వాడి తల కోసేస్తాడు. ఇంకా ఏమన్నా చెప్పాలా? పర్లేదు చెప్పు అని జెప్పి అంటాడు మన జినువు అయితే. ఇంక బార్కా అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. నాకు కావాల్సిన వాడు దొరికేసాడు అని జెప్పి. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ డౌన్ అయితే చేయండి. అండ్ చాలా కష్టపడి చేస్తున్నా. ఐ నో వాయిస్ ఓవర్‌లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మీకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వటానికే ట్రై చేస్తున్నా. అండ్ హోప్ ఈ వీడియో నచ్చిందని త్వరగా అయితే ఇంకో చాప్టర్ కూడా తీసుకురావటానికి ప్రయత్నిస్తా. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మాస్. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే ఉంటా. బాయ్ బాయ్.